హలో నమస్తే నేను మీ వెంకీ వెల్కమ్ టు వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు చాలామంది స్టూడెంట్స్ ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్న ఏపీ ఎంసెట్కు సంబంధించి బైపీసీ వాళ్ళకి బైపీసీ స్ట్రీమ్కి సంబంధించిన అడ్మిషన్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ గురించి అయితే ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎవరైతే బైపీసీ చదివి ఎంసెట్ రాసి ఈ ఏదైనా బయోటెక్నాలజీ కానీ, ఫుడ్ టెక్నాలజీ కానీ, బీ ఫార్మసీ కానీ, ఫార్మా డి లాంటి కోర్సెస్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ వెబ్ కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వచ్చు అన్నమాట. దాంట్లో మీకు 30వ తేదీ నుంచి ఈ నెల 30వ తేదీ నుంచి రేపు నెల 8వ తేదీ వరకు అయితే ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి దయచేసి ఎవరు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడాల్సిందిగా కోరుచున్నాను. ఇక్కడ మీకు ఈ బైపీసీ స్ట్రీమ్లో ప్రైవేట్ యూనివర్సిటీ మరియు గవర్నమెంట్ కాలేజెస్లో మీకు ఈ అడ్మిషన్స్ కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందనమాట. ఎప్పుడు మనకు సెప్టెంబర్ లేదంటే అక్టోబర్లో ఈ నోటిఫికేషన్ వచ్చేదనమాట. కానీ ఈసారి మాత్రం చాలా లేట్గా ఈ అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందనమాట. మీకు ఆన్లైన్ పేమెంట్ మరియు ప్రాసెసింగ్ ఫీ వచ్చి 30వ తేదీ నుంచి రేపు నెల 5వ తేదీ వరకు అయితే మీరు ఫీ అయితే ఆన్లైన్లో పే చేయవచ్చు. అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆన్లైన్లోనే జరుగుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. అది 2వ తేదీ నుంచి 6వ తేదీ వరకు అయితే జరుగుతుందన్నమాట. అలాగే వెబ్ ఆప్షన్స్ వచ్చి మీరు 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు అయితే ఆన్లైన్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. అది డిసెంబర్లో. అలాగే మీకు 8వ తేదీ ఒక్కరోజు అయితే ఈ వెబ్ ఆప్షన్స్ అయితే చేంజ్ చేసుకునే దానికైతే టైం ఇచ్చారనమాట. అలాగే చేంజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ వచ్చి 8వ తేదీ అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు. అలాగే సీట్ అలాట్మెంట్ వచ్చి మీకు 11వ తేదీ ఉంటుందన్నమాట రేపు నెల. అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చి 11వ తేదీ నుంచి 14వ తేదీ లోపల మీరైతే మీ ఏదైతే మీకు అలాట్ అయి ఉంటాయో ఆ కాలేజెస్లో మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ప్రాసెసింగ్ ఫీ వచ్చి రిజిస్ట్రేషన్ వచ్చి మీరు మీ మీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ మరియు మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీరు అందులో అయితే రిజిస్టర్ అవ్వచ్చు. అక్కడ మీరు ప్రాసెసింగ్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. అదేంటంటే 1200 ఓసీ బీసీ వాళ్ళకు, అలాగే 600 ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే పెట్టడం జరిగిందనమాట. sets.apsche.ap.gov.in అయితే మీరు రిజిస్టర్ అవ్వచ్చు. 30వ తేదీ నుంచి 5వ తేదీ వరకు అయితే అందులో మీరు రిజిస్టర్ అయ్యి తర్వాత ఏదైతే మీ హాల్ టికెట్ నెంబర్, ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మీ డీటెయిల్స్ అయితే అక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుందన్నమాట. ఆ డీటెయిల్స్ని మీరు కరెక్ట్గా ఉన్నాయనుకుంటే నెక్స్ట్ ప్రాసెసింగ్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత డాక్యుమెంట్స్ కూడా మీకు ఏదైతే మీ క్యాస్ట్ కానీ, ఇన్కమ్ కానీ ఇలాంటి మొత్తం డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ లాంటివి అక్కడ ప్రీఫిల్డ్ డేటా అనేది మనకు అక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. అందులో ఏవైనా తప్పులు ఉంటే కనుక మీరు కింద అక్కడ మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అనేది ఉంటుంది. అక్కడ ఎడిట్ అయితే చేసుకునే దానికైతే ఛాన్స్ ఉందన్నమాట. లేదు అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే మీరు ఏదైతే స్టడీ సర్టిఫికేట్స్ డీటెయిల్స్ అడుగుతుందన్నమాట 4th నుంచి 10th వరకు. అలాగే ఇతర మీ 10th మార్క్స్ మేము క్యాస్ట్, ఇన్కమ్ లాంటి డీటెయిల్స్ అయితే అక్కడ అడగడం జరుగుతుంది. అవన్నీ ఎంటర్ చేశారంటే తర్వాత మీరు నెక్స్ట్ మీరు తర్వాత ఇందులో అయితే రిజిస్టర్ అయితే అవుతారనమాట. ఇక్కడ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఇవి వచ్చి ఆన్లైన్లోనే జరుగుతుందన్నమాట. ఇక్కడ కొన్ని కేసెస్ అయితే నేను చెప్తాను అనమాట. ఇక్కడ కేస్ 1 వచ్చి ఏదైనా మీరు సర్టిఫికేట్స్ అయితే ప్రీ వెరిఫైడ్ ఉంటాయి కాబట్టి ఆ వెబ్ సర్వీసెస్లో నో చేంజ్ రిక్వైర్డ్ ఇన్ ద డేటా అని క్లిక్ చేశారంటే డైరెక్ట్గా మీరైతే డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేయవచ్చు అనమాట. చాలామందికి అయితే ఇదే ఉంటుంది. కొందరికి డీటెయిల్స్ ఏదైనా తప్పున్న వాటిలో తర్వాత కింద ఎడిట్ ఆప్షన్ అనేది ఆ కేస్ 2 అనమాట. ఆ కేస్ 2 వాళ్ళు వచ్చి ఆ ఎడిట్ ఆప్షన్ని క్లిక్ చేసి ఏ డీటెయిల్స్ అయితే వారు కరెక్షన్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ డీటెయిల్స్ని అయితే వాళ్ళు కరెక్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఈ క్యాండిడేట్
డేటా అనేది నాట్ వెరిఫైడ్ త్రూ ఆన్లైన్, కొందరికి డేటా అనేది ఆన్లైన్లో వెరిఫై అవ్వదన్నమాట. వాళ్ళైతే ఖచ్చితంగా హెల్ప్ లైన్ సెంటర్స్ని అయితే సందర్శించాల్సి ఉంటుంది వాళ్ళ సర్టిఫికేట్స్ వెరిఫై చేసుకోవడానికి. అలాగే ఇక్కడ మనము ఏదైతే ఇన్కమ్ సర్టిఫికేట్ అవి మాత్రమే మనకు అప్లోడ్ చేయమని అడుగుతుంది. వాటిని నీట్గా అయితే మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రీవియస్గా నేను కూడా ఒక 3-4 మెంబర్స్కి అయితే అప్లై చేసినప్పుడు కొద్దిగా క్లియర్గా లేకుండా ఉంటే అది రిజెక్ట్ అయ్యేదానికి ఛాన్స్ ఉందన్నమాట. మళ్ళీ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనం అప్లోడ్ చేసేటప్పుడే మంచి క్లారిటీతో బిలో 500 KBని అయితే మనము అప్లోడ్ చేసుకుంటే మనకు నీట్గా అయితే అప్లోడ్ అవుతుంది. వాళ్ళు వెరిఫై కూడా త్వరగా అయితే చేస్తారనమాట. పైన ఉన్న 3 క్యాండిడేట్స్ 3 కేసెస్లో అయితే వాళ్ళైతే హెల్ప్ లైన్ సెంటర్స్ని విజిట్ చేయాల్సిన పని లేదు. ఇక్కడ కేస్ 4 వచ్చి PWD, CAP, NCC, స్కౌట్స్, గైడ్స్ లాంటి స్పోర్ట్స్కి సంబంధించిన పర్సన్స్ వచ్చి ఖచ్చితంగా వాళ్ళు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయితే విజయవాడలో అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. వాళ్ళకు రేపు నెల 5వ తేదీ మరియు 6వ తేదీ అయితే టైం ఇచ్చారు. ఎవరెవరు ఈ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్కి వచ్చి PWD, CAP, స్పోర్ట్స్ మరియు స్కౌట్స్, అలాగే NCC, అలాగే ఆంగ్లో ఇండియన్స్కు సంబంధించిన వాళ్ళైతే దానికి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి విజయవాడలో అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. వాటికి సంబంధించి ఎవరెవరిని ఈ NCC కిందికి వస్తారు లాంటి డీటెయిల్స్ అనమాట. ఇక్కడ ఈ వాళ్ళకి సంబంధించిన వెరిఫికేషన్ 5వ తేదీ 6వ తేదీ ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వరకు అటెండ్ అవ్వాలనేది మీకు డిస్ప్లేలో అయితే క్లియర్గా చూపిస్తున్నాను. 1 నుంచి 30వ తేదీ వరకు అయితే 5వ తేదీ, అలాగే 6వ తేదీ 30,000 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు అయితే విజయవాడలో అయితే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ మీకు సర్టిఫికేట్స్ రిక్వైర్డ్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్ అనేది ఇప్పుడు చెప్తాను. ఆన్లైన్ కౌన్సిలింగ్కి మీకు ఏ సర్టిఫికేట్స్ కావాలనేది ఇప్పుడైతే మీకు చెప్తానమాట. ఏపీ ఎంసెట్ 2024 ర్యాంక్ కార్డ్, అలాగే ఏపీ ఎంసెట్ 2024 హాల్ టికెట్, అలాగే ఇంటర్ మార్క్స్ మెమో, అలాగే 10th మార్క్స్ మెమో, డేట్ ఆఫ్ బర్త్కి SSC మార్క్స్ మెమో, TC స్టడీ సర్టిఫికేట్స్, అలాగే EWS సర్టిఫికేట్ లాంటి సర్టిఫికేట్స్ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ లాంటివి మనకు ఫ్రెష్గా ఎప్పుడైతే ఈ సంవత్సరంలో తీసుకున్న సర్టిఫికేట్స్ అయితే మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ OC క్యాండిడేట్స్కి ఇంటర్లో 45% అబోవ్ అయితే ఉండాలన్నమాట. SC, ST, BC వాళ్ళకి 40% అబోవ్ అయితే మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. అంటే OC BC వాళ్ళైతే 45 అంటే 450 మార్క్స్ అబోవ్ అయితే వచ్చి ఉండాలి. అలాగే SC, ST వాళ్ళకైతే 40% అంటే 400 మార్క్స్ అయితే వచ్చి ఉండాలన్నమాట. ఆల్మోస్ట్ అందరూ అయితే ఆ మార్క్స్ అయితే పొంది ఉంటారు. ఇవి ఇక్కడ దానికి మీకు ఆన్లైన్ కౌన్సిలింగ్కి అయితే కావాల్సిన డాక్యుమెంట్స్ అనమాట ఇవి. అలాగే ఆధార్ కార్డు కూడా ఖచ్చితంగా అవసరం అవుతుంది. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలన్నమాట. ఏంటంటే ఇంటర్ వొకేషనల్ చదివి ఉంటారు కదా, MLT కానీ MPHW చదివిన వాళ్ళైతే బ్రిడ్జ్ కోర్సెస్ రాసి ఈ B.Pharm.C అలాగే Pharm.D అలాగే మిగతా కోర్సెస్లో అయితే జాయిన్ అవ్వాలనుకుంటారు. కానీ వాళ్ళైతే ఈ సంవత్సరం నాట్ ఎలిజిబుల్ అనమాట. వాళ్ళు ఓన్లీ బీటెక్ బయోటెక్నాలజీ, అలాగే బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, అలాగే బీటెక్ ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్కి మాత్రమే వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. అలాగే ఫుడ్ ఇంజనీరింగ్ కూడా ఎలిజిబుల్. కానీ B.Pharm.C కానీ Pharm.D కానీ వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట. ఇన్ కేస్ మీరు ఆ విధంగా రిజిస్టర్ చేసుకున్న మీకైతే దే విల్ నాట్ కన్సిడర్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అనమాట. మీకైతే సీట్ అలాట్మెంట్ అనేది ఉండదు. ఇక్కడ లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ అయితే నేను చెప్తాను. ఇక్కడ మీకు గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీకాకుళంలో అయితే, అలాగే ఇక్కడ మీకు స్క్రీన్ మీద అయితే చూపిస్తున్నాను నేను. ఒక్కొక్క ఏ రీజియన్కు సంబంధించి అక్కడ వాళ్ళు అయితే హెల్ప్ లైన్ సెంటర్స్ని అయితే పెట్టడం జరిగింది. నాకు తెలిసి 2-3 డిస్ట్రిక్ట్స్కి అయితే ఒక చోట అయితే పెట్టడం జరిగింది అనమాట. మీరు ఏది దగ్గరగా ఉంటే ఆ హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళవచ్చు. కానీ అందరూ వెళ్ళాల్సిన పని లేదు. ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్లైన్లో జరగలేదో వాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్తే సరిపోతుందన్నమాట.
ఇక్కడ మీకు ఏదైతే ఆప్షన్స్ ఇస్తారో ఆప్షన్స్ చేంజ్ చేసుకోవడానికి మీకు 8వ తేదీ ఒక్కరోజు మాత్రమే టైం ఇవ్వడం జరిగింది. అలాగే మీరు ఏవైతే ఫ్రీజ్ చేసేసి ఉంటే మళ్ళీ అయితే ఫ్రీజ్ చేసి ఉన్న మళ్ళీ అయితే ఎడిటింగ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ తర్వాత రెండవసారి మీరు ఎడిటింగ్ చేసిన తర్వాత ఫ్రీజ్ చేశారంటే మళ్ళీ అయితే ఆప్షన్స్ చేంజ్ చేసుకోవడానికి అయితే ఉండదన్నమాట. అది కూడా 1 డేనే మీకైతే టైం ఇచ్చారు. అలాగే 11వ తేదీ సాయంత్రం 6 గంటలకి మీకు ఏ కాలేజీలో మీరు అలాట్ అయ్యారనేది 11వ తేదీ అయితే మీకు అలాట్మెంట్స్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. అలాగే మీరు 11 నుంచి 14 లోపల అయితే కాలేజీలో అయితే రిపోర్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద ఇక్కడ ఫోన్ నంబర్స్ ఉన్నాయి, అలాగే మెయిల్ ఐడి ఉందన్నమాట. వాళ్ళని అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి మన వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఈ కౌన్సిలింగ్కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అయితే నేను ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.